జగన్మోహన్ రెడ్డి 2019లో సిస్టమేటిక్గానే అధికారంలోకి వచ్చాడు. ఏ అరాచకాలు చేసి కాదు కదా. మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పాఠాలు చెప్పని మాస్టర్లని పాఠాలు చెప్పమన్నారు. అవినీతికి అలవాటు పడ్డటువంటి ఉద్యోగులని అవినీతిని కంట్రోల్ చేయలేము కాబట్టి ఒక మధ్య మార్గపు వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవని ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏరియాలోనే సేవలు అందించేలా చేశారు. కరప్షన్ 100కి 90% కంట్రోల్ లేదు. ఒక 10% ఉండుండొచ్చు కూడా. అది మొదట్లో కాదు, ఆ తర్వాత అలవాటు పడి ఉండొచ్చు. బట్ 100కి 90% కంట్రోల్ లేదు. అదే సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అద్భుతంగా తీసుకొచ్చాడు. ఒక రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్, నాడు నేడు స్కూల్, ఇవన్నీ అంతా చేసిన జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడగొట్టారు ప్రజలు. పర్యవసానం ఇవాళ రోజున అధికారులకు. ఇప్పుడేం జరుగుతోంది? రౌడీయిజం, రాజకీయం అన్నటువంటిది కలిసి నడవడం. ఇవాళ లిక్కర్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఇట్లా మైనింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇవాళ రాజకీయం పులివెందుల్లో చూస్తే బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటో ఇవాళ పులివెందుల సాక్ష్యమైంది. ఇవి గొప్పగా అంటున్నాం. వైసీపీ అధికారంలోకి రాకపోతే సరే, అధికారంలోకి వస్తే రేపు అది ఊరుకుంటుందా? మంచి చేద్దాం అనుకున్నప్పుడు చేసినప్పుడు ఓడగొట్టారు. కాబట్టి ఇకేం సాగుతుంది రాష్ట్రంలో? ప్రజల మొహాన అంతో ఎంతో సంక్షేమ పథకాలు పడేసి మిగతాది అరాచకమే జరుగుతుంది. ఈ దఫా అయితే పూర్తిగా మార్చేసుకున్నారు. రాజకీయం అంటే అరాచకం చెయ్యడం అన్నటువంటి కాన్సెప్ట్. ఏది ఇష్టం వచ్చినట్టు దోచుకునేటట్టుగా మద్యమా, ఇసక, మైనింగా, దేనికి దోచుకుంటూ ఎదురోని దొంగ అని అరుస్తా చేతుల్లో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ గేమ్ నడిచిపోతుంది. పులివెందులు లాంటి చోట్ల రాజకీయం ఎంత ఇదిగా చేయొచ్చో చేసి చూపించేశారు.